యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కంటైనర్ను వెనుక నుండి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రావెల్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కున్నాడు. అతన్ని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి, ఈ తెల్లవారుజామున హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం స్టేజ్ వద్ద ఒక భారీ కంటైనర్ ను వెనక నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే వెనకాల వస్తున్నటువంటి మరో ట్రావెల్ బస్సుకు అటు బ్రేక్ కంట్రోల్ కావడంతో ఆ ట్రావెల్స్ బస్సును కూడా ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఆ ట్రావెల్స్ బస్ సంబంధించి ఒకసారిగా బలంగా ఢీకోవడంతో ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయింది. అదేవిధంగా ఆ ప్రమాద దాటికి డ్రైవర్ కూడా క్యాబిన్ లోనే ఇరుక్కున్నటువంటి పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కూడా డ్రైవర్ ని దాదాపు గంట పాటు శ్రమించి కూడా బయటికి తీయడం జరిగింది. ఇప్పటికే క్షతగాత్రాలను మొత్తం కూడా చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రమాదానికి సంబంధించి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి ముందు భాగంలో కూర్చున్న వారికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా వెనుక బస్సులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. 2 బస్సులు అంటే ప్రమాద సమయంలో 2 బస్సులు కలిపి మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో కూడా తెల్లవారుజామున ప్రయాణికులంతా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు సంబంధించి ముందు భాగంలో కూర్చున్న వారికి మాత్రం సీరియస్ ఇంజూరీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రమాదానికి కారణం క్లియర్ గా తెలుస్తా ఉంది. అక్కడ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని అంచనా వేయలేక ఒక్కసారిగా బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రమాదానంతరం ఒక్కసారిగా 3 వాహనాలు కూడా హైవేపై నిలిచిపోవడంతో కాసేపు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. ఆ నేపథ్యంలోనే ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు అక్కడ 3 వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి వాహనాలను పక్కకు తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.